సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు రెడీ అయ్యారు. ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో మందడం వెలగపూడి దీక్షా శిబిరం వద్ద ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఘన స్వాగతం పలికేందుకు రైతులు పూలను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు రెడీ అయ్యారు. ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో మందడం వెలగపూడి దీక్షా శిబిరం వద్ద ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఘన స్వాగతం పలికేందుకు రైతులు పూలను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ఆయన సీఎం కావడంతో రాజధాని ప్రాంత రైతుల్లో ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ రోజు 4:41 ఏపీ సెక్రటరియట్ లో ఆయన బాధ్యతలు స్వీకరించున్నారు. ఏపీ సెక్రటరియట్ కు చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన 5 సంవత్సరాల తర్వాత వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకోసము రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ, రైతులందరూ కూడాను ఈ పూలను సిద్ధం చేయడం జరిగింది. దారి పొడవునా ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికేందుకోసము రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా రైతులందరూ కూడాను పెద్ద ఎత్తున రావడం జరిగింది. వీరందరూ కూడాను స్వచ్ఛందంగా పూలను తీసుకుని వచ్చి ఆయనకు స్వాగతం పలకనున్నారు. వీరి ఆనందం ఏ విధంగా ఉంది, ఎటువంటి స్వాగతం ఆయనకు అందజేయనున్నారనే విషయాన్ని ఇక్కడ రైతులను అడిగి తెలుసుకున్నాం. వరలక్ష్మి గారు చెప్పండి, ఎటువంటి స్వాగతాన్ని చంద్రబాబు నాయుడుకు మీరు రాజధాని ప్రాంత మహిళలుగా ఏర్పాటు చేస్తున్నారు? చాలా గొప్పగా స్వాగతం చెప్పాలని మేము పూలతోనే స్వాగతం చెబుతున్నామండి. కొండంత దేవుడి కొండంత పత్రి ఇలేం కదా, బాబు గారు నిజంగా దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే అమరావతి నిర్మించింది ఆయనే. మళ్ళీ అమరావతి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అని కూడా అనౌన్స్ చేశారు మొన్న. చాలా ఆనందంగా ఉంది మా అందరికి. కాబట్టి పూలతో ఘనంగా ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇక్కడ దాకా 29 రైతులు కూడా నుంచొని లైన్లో మానవహారంగా నుంచొని ఆయనకు పూలతో ఘన స్వాగతం చెబుతున్నామండి. ముఖ్యమంత్రిగానే మళ్లీ వస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఆయన ఎంత అవమానం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, మళ్లీ ముఖ్యమంత్రిగానే నేను వస్తానన్నారు. అన్నమాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మరి ఆ జగన్ గారి పరిపాలన భరించలేక మళ్లీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన గెలిపించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రైతులు అందరూ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి ఈ రకమైన గెలుపు అందించినందుకు రాష్ట్రానికి. చెప్పండి, మీరు చెప్పండి. రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను ఈ పూలతో స్వాగతం చెప్పడం జరుగుతూ ఉంది. దీనికోసం ఏ ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు, ఎటువంటి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తా ఉన్నారు? 29 గ్రామాలు రైతులు అందరూ ఇక్కడే ఉంటున్నామండి. ఈ ఉదయం నుంచి ఇదే పనిలో ఉన్నాం. పూలు తీయడానికి ఉదయం నుంచి కాదు, రాత్రి నుంచైనా కష్టపడి, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ప్రతి రైతు నిద్రలేని రాత్రులు గడిపామండి. ఇప్పుడు ఈ బాబు గారు మా కోసం చేయకపోయినా రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అదే రాష్ట్రం కోసం బాబు గారిని ఘన స్వాగతంతో మొదటి 5 సంతకాలు పెడతానికి వస్తున్నారు. ఈరోజు ఈ 5 సంతకాలు దాంట్లో మా అమరావతి గురించి మొన్నే చెప్పేశారు, సంతకం పెట్టేదేం లేదు. పునర్నిర్మాణం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నామండి. మీరు రాజధాని ప్రాంతం కోసము అనేక రోజులు అనేక పోరాటాలు చేశారు. లాఠీ చార్జీలు, తర్వాత తోపులాట్లు, గొడవలు ఇవన్నీ చూశారు, కోర్టు కేసులు కూడా. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ బాబుగారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా అసలు మా అమరావతి రాజధాని రైతుల్ని వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి వాళ్ళ బాబుగారు వచ్చాక మేము అవన్నీ మర్చిపోయి వాళ్ళ బాబుగారి స్వాగతం పలకాలని అందరం పూలు తీస్తున్నాము. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా లేదు, ఏ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఆ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ బాబుగారు రావడంతో నిన్న నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనటంతోనే అసలు ప్రజల్లో ఎంత ఆనందం వెల్లువిరిసిందో, ఆనంద బాష్పాలతో ఆయనకి స్వాగతం పలకాలని చూస్తున్నాం మేము. ఇక్కడ మనం విజువల్ లో చూడొచ్చు, మహిళలు చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చేసి ఈ పోరాటంకు వాళ్ళందరూ కూడా ఒక రిలాక్సేషన్ మూడ్ లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చేసి పూలను వీటన్నిటిని కూడా విడదీయడం అయితేనేమి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకోసం ఏమి చేయడం జరుగుతుంది. రంగురంగు పూలను ఒకవైపు చూస్తే
గులాబీ పూలను కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవైపు గులాబీ పూలు, రకరకాల రంగురంగుల పూలతో కలర్ఫుల్ గా ఆయనను స్వాగతం చెప్పేందుకు తీసుకురావడం జరుగుతోంది. రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆయన రావడం అనేది వాళ్ళకు చాలా సంతోషంగా ఉందని చెప్పొచ్చు. రాజధాని ప్రాంతంలో రైతాంగం అంతటి కూడాను చాలా ఆనంద హర్షాతిరేకలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరందరూ చాలా సంతోషంగా ఉండి ఈ పూలతో ఆయనకు ఘన స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ ఒక మహిళా రైతు మరొకరు వచ్చారు. చెప్పండి, రాజధాని ప్రాంతంలో రైతులందరూ కూడాను పూలతో ఘన స్వాగతం పలకాల ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరము ఇబ్బంది పడ్డాం. మరి ముఖ్యంగా అమరావతి నుంచి మహిళలు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డాం. పోలీసులు ఎన్నోసార్లు కొట్టారు, ఎన్నో నిర్బంధాలు. మాకు మేము ముందుకొచ్చి మా గ్రామంలో మేము తిరగాలన్నా కూడా చాలా ఆంక్షలు పెట్టారు. ఎన్నో భరించాము, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు తట్టుకొని నిలబడి ఈ రోజు కోసం ఎదురు చూసామండి. నిజంగా భగవంతుడు ఉన్నాడు. ఎక్కడైతే మహిళలు, ఎక్కడైతే దేవతలు గౌరవించబడతారో, దేవతలు పూజించబడతారో అక్కడ మహిళలు గౌరవించబడతారంట. అయితే 5 సంవత్సరాలు కూడాను మేము ఏ మాత్రం కూడా గౌరవించబడలేదండి. కానీ ఇప్పుడు దేవతలు అక్కడ పూజించబడతారు, ఇక్కడ మహిళలంగా మేము గౌరవించబడుతున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలు సంక్షేమంగా ఉంటారు, సుశిక్షంగా కూడా ఉంటారండి. ఈ ఏదైతే కలగన్నామో అదే నెరవేరబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్న ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా సచివాలయానికి వెళ్తున్న సందర్భంగా మేమందరం కూడాను పూలతో ఆయన సత్కరించి ఆహ్వానించుకోవాలని చూస్తున్నామండి. నిజంగా ఇంతటి భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ఇది మొత్తానికి రాజధాని ప్రాంత రైతుల్లో చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం చంద్రబాబు నాయుడుకు పూలతో దారి పొడుగున ఘన స్వాగతం పలకనున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.